రోగ నిర్ధారణకు ప్రాథమిక వైద్యం పట్ల ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ పి కోమలి అన్నారు. సోమవారం స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ఉచిత వైద్య సేవల్ని ప్రారంభించారు. డాక్టర్ కోమలి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రశంసనీయమైన సేవలు అందిస్తూ సమాజానికి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హీరో మోటార్ అధినేత చింతా ప్రసాదరెడ్డి కుమారుడు చింతా నాగప్రణవరెడ్డి సంస్మరణార్థం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. నగరపాలక సంస్థ పూర్వపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, డాక్టర్ బల్లా కార్తిక్, పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి అవసరార్థులకు మందులను అందించారు. కిరణ్ క్లినికల్ ల్యాబొరేటరీ అధినేత కొక్కిరి కిరణ్ ఆధ్వర్యంలో షుగర్ టెస్టులు నిర్వహించారు. నగరపాలక సంస్థ పూర్వపు కమిషనర్ మారిశెట్టి జితేంద్ర, రోటరీ రివర్ సిటీ క్లబ్ పూర్వపు అధ్యక్షులు చింతా నాగ గౌరీ శంకర్ ప్రసాద్ రెడ్డి, పీఎంపీ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తోరాటి ప్రభాకర్రావు, బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, మేక జానకి రామయ్య, ఎండి రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, కాప సత్యనారాయణ, ఏ నాగేశ్వరరావు, మానవతా సభ్యులు యు శ్రీరామమూర్తి శాస్త్రి, కుమారి, హరికృష్ణ, దివ్య, రాజేష్, సత్య, స్వర్ణాంధ్ర సిబ్బంది సహకారం అందించారు. ఈరోజు లాలా చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఒక ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించడం జరిగింది. దీంట్లో పరమహంస యోగానంద నేత్రాలయకు సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ఈ కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు ఎంహెచ్ఓ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారి వైద్య సహకారంతో సాధారణ వైద్య సేవలు, అలాగే డాక్టర్ బల్లా కార్తీక్ ఎండి హోమియో వారి ఆధ్వర్యంలో హోమియోకి సంబంధించినటువంటి పరీక్షలు, అలాగే జిల్లా పిఎంపి అసోసియేషన్ వారి సౌజన్యంతో వైద్య సేవలు అందించి ఉచితంగా మరి పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్ వారు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. అలాగే ఈ క్యాంపు కీర్తిశేషులు మన అందరికీ సుపరిచితులు మన చింతా నాగప్రణవరెడ్డి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు చింతా ప్రసాద్ రెడ్డి గారు వారి సౌజన్యంతో వీరందరికీ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లకి, వైద్య సిబ్బందికి, అలాగే కిరణ్ క్లినికల్ ల్యాబొరేటరీస్ వారి ఆధ్వర్యంలో షుగర్ టెస్టులు కూడా చేయడం జరిగింది. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున గత 3 దశాబ్దాలుగా సుమారుగా 1000కి పైబడినటువంటి ఉచిత వైద్య సేవా శిబిరాలు రాజమండ్రి, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మనం చేయడం జరిగింది. కొన్ని వేల మందికి పరమహంస యోగానంద నేత్రాలయ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్ళజోళ్ళ పంపిణీ కూడా మన ఇది చేస్తూ ఉన్నాం. దీన్ని సహకరించినటువంటి దాతలకు, డాక్టర్స్కి ముఖ్యంగా, అలాగే మీడియా మిత్రులకు, పాల్గొన్న వైద్య సేవలు పొందినటువంటి ప్రజానికానికి కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథి, ఈ కార్యక్రమాన్ని వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ హెడ్ శ్రీమతి డాక్టర్ పి కోమలి గారికి ఆవిడ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే పూర్వపు మున్సిపల్ కమిషనర్ మారిశెట్టి జితేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.